ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడుస్తున్నాను. నా గర్భసంచి తినకివ్వాలనుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వనేది? చెల్లి సమస్యకి పరిష్కారం ఇదొక్కటే అత్తయ్య గారు. ఇప్పుడు తన జీవితం బాగుండాలన్నా, రాజ్యం గారు అనుకున్నట్టు తన ఇంటికి వారసుడు రావాలి అన్నా తినకి బిడ్డ పుట్టాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అలా ఇవ్వొచ్చా అక్షర? కిడ్నీ లేని వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు, లివర్ లేని వాళ్ళకి లివర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు, అలాగే గర్భసంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. నేను గనక ఇప్పుడు ఇవ్వకపోతే తను గొడ్రాలు అన్న ముద్రతో జీవితాంతం మిగిలిపోతుంది. నాకెలాగో 2 పిల్లలున్నారు. నేనమ్మతనాన్ని నిరూపించుకున్నాను. అలాగే నా చెల్లెలు కూడా అమ్మవ్వాలి. తను కూడా మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలి. చిన్ని ఎప్పుడూ నా దగ్గరే ఉంటే తను నా కూతురు అన్న ఫీలింగ్ నాకుంటుంది కదా. అంతేకాకుండా ఏదో ఒక రోజు బయటపడకుండా తప్పదు. అందుకే తిను తల్లవ్వాలి. అదేంటో ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఈ సమాజం కొంపలంటుకుపోతున్నట్టు చూస్తున్నారు. అందుకే నా చెల్లికి జీవితాంతం పిల్లలు లేని లోటు ఈ విధంగా తీరుద్దామనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయం మంచిదే అక్షర. మరి డాక్టర్ ఏమన్నారు? వాళ్ళేవో చెప్తారు కదండి. అదే ఏం చెప్పారు? హెల్దీ ఫుడ్ తింటూ జాగ్రత్తగా ఉండమన్నారంతే. మనం ఎలాగో హెల్దీ ఫుడ్ తింటాం, జాగ్రత్తగానే ఉంటాం. ఇంకేంటి? నాకలా అనిపించట్లేదు. నిజం చెప్పక్షర, నిజం చెప్పక్షర, నిజం చెప్పక్షర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.